వీళ్ళను మీరు వింత దొంగలంటారా లేక భలే దొంగలంటారా ఇంకా మాట్లాడితే మంచి దొంగలంటారా? అది మీ చాయిస్. ఎందుకంటే వాళ్ళు దొంగల్లోనే ఆనిముత్యాలు. మరి తమకు కావలసినది మాత్రమే వాడుకొని మిగిలిన గోల్డ్ క్యాషు అదే కాంపౌండ్లో పడేసి వెళ్ళిపోయారంటే వీళ్లకు ఏ క్యాప్షన్ ఇస్తారో అది మీకే వదిలేస్తున్నా. దాని గురించి ఆలోచిస్తూనే ఈ స్టోరీ అయితే చూసేయండి. మరి కాకినాడ జిల్లా కరప మండలం రామకంచి రాజునగర్లో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నామాల గణేష్ గత నెల జులై 18న కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. ఇల్లు తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు అద్దాలు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబట్టారు. బీరువాలో ఉన్న 6.50 లక్షల విలువైన బంగారంతో పాటు 50,000 డబ్బు దోచుకెళ్లారు. షాక్ అయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. చోరీ జరిగిన 15 రోజుల తర్వాత అంటే ఆగస్టు 2న తెల్లవారుజామున ఒక ఊహించని సీన్ కనిపించింది. చోరీకి గురైన బంగారాన్ని కొంత సొమ్ము దొంగలు తిరిగి గణేష్ ఇంటి ఆవరణలోనే పడేసి వెళ్లారు. వాటితో పాటు ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు. మేము చేసింది తప్పే, ఇందులోని 22,000 రూపాయలు తిరిగి ఇవ్వలేం, ఎందుకంటే ఆ డబ్బు సొంతానికే వాడేసుకున్నా, సారీ అంటూ ఆ లెటర్లో రాసిపెట్టి దొంగలు తమ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 22,000 మినహా మిగిలిన బంగారం క్యాష్ సేఫ్ గా తిరిగి దక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు బాధితుడు గణేష్. దొంగలు భయంతో ఈ పని చేశారా లేక నిజంగానే మనసు మారి పశ్చాత్తాపంతో తిరిగి ఇచ్చేశారా అనే కోణంలో కరప పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సారీ చెప్పిన దొంగల ఉదాంతం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇది ఎవరైనా గణేష్ కి తెలిసిన వాళ్ళు చేసిన పనా లేక నిజంగా దొంగలే ఇలా చేశారా అన్నది సస్పెన్స్ గా మారింది. దీన్నే డీకోడ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్.